రైట్ సిపి ఆనంద్ తో హైదరాబాద్ లో టాలీవుడ్ పెద్దలు భేటీ అయ్యారు. తమిళ్ ఎంవి మూవీ రూల్స్, తమిళ్ బ్లాస్టర్ పైరసీ సైట్లపై ఫిర్యాదు చేశారు. స్పాన్సర్ల ద్వారా లాభాలు పొందుతున్నారని సిపికి వివరణ ఇచ్చారు. భేటీలో పాల్గొన్నారు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అలాగే నాని, రామ్, నాగ చైతన్య, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, వంశీ వీళ్ళందరూ కూడా వెళ్ళి సిపిని కలిసి వివరణ ఇచ్చారు. సో ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర అందుబాటులో ఉన్నారు. రవీంద్ర, సిపిని కలిశారు మూవీ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా. సో ఏంటి పైరసీ గురించి కానివ్వండి, లేకపోతే ఫేక్ వెబ్సైట్స్ ఏ ఉన్నాయో వీటన్నింటి గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఏంటి, ఎలా జరిగింది భేటీలో ఏమేమి చర్చించారు, అప్డేట్స్ ఏంటి? నిన్న జరిగిన టాలీవుడ్ పెద్దలతో సిపి ఆనంద్ కుమార్ గారి భేటీ ఏదైతే జరిగిందో దాంట్లో చాలా షాకింగ్ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియాలోనే అతి పెద్ద పైరసీ నెట్వర్క్ ను హైదరాబాద్ పోలీసులు నిన్న ఛేదించారు. దాదాపుగా 10 మంది నిందితుల్ని ఇందులో భాగంగా అరెస్ట్ చేశారు. తమిళనాడు, బీహార్, హైదరాబాద్ కు చెందిన వివిధ ప్రాంతాల్లో చేసిన సోదాల్లో చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి. ఇవన్నీ కూడా నిన్న సిపి గారి ఆధ్వర్యంలో పోలీసులు వీడియో రూపంలో టాలీవుడ్ పెద్దలకు ప్రదర్శించారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, రామ్, తర్వాత సురేష్ బాబు, దిల్ రాజు, సుప్రియ, సో వీళ్ళందరూ కూడా ఇందులో భాగమై ఈ విషయాలన్నీ వాళ్ళు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సో ఈ భేటీ వెనుక ప్రధాన కారణం ఏంటంటే అసలు పైరసీ మూలాలు ఎక్కడున్నాయి, ఎందుకు ఈ నెట్వర్క్ అంతా ఎలా జరిగింది అని కూలంకుషంగా వివరించడానికి నిన్న దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పోలీసులు జరిగిందంతా వివరించారు. ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా తమ అభిప్రాయాలు పంచుకోవడం, సో తమ వైపు నుంచి లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఈ భేటీలో జరిగాయి. ఓకే, ముఖ్యంగా ఈ సినిమా పైరసీ గురించి కూడా వీళ్ళు మాట్లాడినట్టుగా జరుగుతోంది. ఇప్పుడు మనకి తమిళ్ ఎంవి కానివ్వండి, మూవీ రూల్స్ కానివ్వండి, లేకపోతే తమిళ్ బ్లాస్టర్స్ పైరసీ గురించి కానివ్వండి, వీటిపైన ముఖ్యంగా చర్యలు తీసుకోవాలని చెప్పినట్టుగా కోరినట్టుగా మనకి అర్థమవుతోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? ఉన్నాయి. నిన్న ప్రధానంగా ఈ పైరసీ అనేది ఎక్కడి నుంచి వస్తోంది అనేది సిపి గారు స్పష్టంగా వివరించారు. మనకు ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి వారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు, వాటికి సంబంధించిన ఆ పైరసీ ప్రింట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానికి సంబంధించిన మూలాలు ఎక్కడున్నాయి అనేది మొత్తం వివరించారు. దీనికి ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే సిరిల్ ఇన్ఫాంట్ కుమార్ అనే వ్యక్తి తమిళనాడుకు చెందినవాడు. ఈ మాఫియా మొత్తానికి ఇతన్నే మూల స్తంభంగా భావిస్తున్నారు. ఇతను ఎవరు అంటే ఇటీవలే మనకు తమిళనాడు కరూరులో విజయ్ పొలిటికల్ సభలో ఏదైతే తొక్కడి జరిగిందో, కరూర్ అనే పట్టణంలో ఆ ఊరికి చెందిన వ్యక్తి ఈ సిరిల్ ఇన్ఫాంట్ కుమార్. ఇతను మొత్తం తెలుగు రాష్ట్రంలోనే కాకుండా బీహార్, మహారాష్ట్ర, తర్వాత ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తన ఏజెంట్లను నియమించుకొని వాళ్ల ద్వారా ఈ పైరసీ చేయించి వాటిని అమ్ముకోవడం అనేది ఈ సిరిల్ ఇన్ఫాంట్ కుమార్ అనే వ్యక్తి చేస్తున్న ప్రధానమైన వ్యాపారం. సో వీటికి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వీళ్ళు పైరసీని తయారు చేయడానికి ప్రధానమైన సోర్స్ ఏంటంటే తక్కువ రద్దీ ఉండే మల్టీప్లెక్స్ స్క్రీన్లను ఎంచుకొని అక్కడికి వెళ్ళి హై ఎండ్ కెమెరాస్ వాడేసి సినిమాను షూట్ చేసుకొని దాన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా అప్లోడ్ చేసి వాటిని బెట్టింగ్ యాప్స్ కి అమ్ముకోవడం ద్వారా వీళ్ళు ఒక పెద్ద నెట్వర్క్ ని సృష్టించుకున్నారు. సో ఒక్కొక్క సినిమాకి $150 నుంచి $500 వరకు ఈ సదరు వ్యక్తులు ఎవరైతే రికార్డింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తున్నారో వాళ్లకు ఈ సిరిల్ అనే వ్యక్తి చెల్లించేవాడు. అందులో భాగంగానే వనస్థలిపురంలో ఉన్న కిరణ్ అనే వ్యక్తి పట్టుబడిన తర్వాత ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అంటే ఈ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది, ఎవరు దీనికి మూల కారణం. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా యూనిట్ లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఈ పైరసీకి పాల్పడడం లేదు. ఏదైతే డిజిటల్ కంపెనీస్ ఉంటాయో ఈ కన్వర్షన్ చేసే ప్రాసెస్, తర్వాత డిజిటలైజ్ చేసే ప్రాసెస్, విజువల్ ఎఫెక్ట్స్ చేసే ప్రాసెస్, వీటి సర్వర్స్ లోకి వెళ్ళి. అయితే రవీంద్ర, ఇక్కడ ఇంకొక విషయం, ఇన్ని రోజుల నుంచి పైరసీ జరుగుతుంది, ఇన్ని రోజుల నుంచి వీటికి సంబంధించి ఏవైతే లింక్స్ ఉంటాయో అవన్నీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి. సో ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చి ఎందుకు సడన్ గా మాట్లాడుతున్నారు? అంటే దీని వెనుక ఇది యాక్చువల్గా ఇప్పుడు హఠాత్తుగా జరిగిన పరిణామం అయితే కాదు. మనకు 4 నెలల క్రితం శ్రీ విష్ణు నటించిన సింగిల్ సినిమాకి సంబంధించిన పైరసీ జరిగినప్పుడు నిర్మాతలు దీని గురించి ఫిర్యాదు చేశారు. అదే టైంలో తండేలు, హిట్ 3 థర్డ్ కేసు, కుబేరా సినిమాలకు సంబంధించిన నిర్మాతలు వాళ్ళు కూడా కమిషనర్ గారికి ఫిర్యాదు చేశారు. ఇవన్నీ విశ్లేషించిన ఆయన
దీని పట్ల ఏదైనా కఠినంగా చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో తన టీంని రంగంలోకి దింపి ఒక్కొక్క ఆధారాన్ని సేకరించుకుంటూ ఇవన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చేటప్పటికి ఇంత సమయం అయితే పట్టింది. మరి అంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈ పైరసీ ఇంతగా పెచ్చిమీరిపోతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానికి మనకు కమిషనర్ గారు చెప్తున్న సమాధానం ఏంటంటే, వీళ్ళ నెట్వర్క్ అంత సులభంగా లేదు, ఛేదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది, చాలా ఫైర్ వాల్స్ ఉన్నాయి, చాలా సెక్యూరిటీ సిస్టమ్ ఉంది, చాలా మంది నిపుణులు సైతం దీన్ని వెంటనే పసిగట్టలేకపోయారు, కాబట్టే ఎక్కువ సమయం పట్టింది అనేది ఆయన చెబుతున్న వర్షన్. ఇంకోటి మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ఇంత జరిగి అంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ పూర్తిగా ఆ సైట్లని బ్లాక్ అవ్వలేదు, కొన్ని యథావిధిగా రన్ అవుతున్నాయి, లింక్స్ అందుబాటులోనే ఉన్నాయి. ఇవి ఇంకా కఠినంగా కట్టడి చేసి వాటిని బ్లాక్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవీంద్ర. ప్రస్తుతం చూస్తున్నాము ఏవైతే కొన్ని సైట్స్ ఉన్నాయో, సో వీటిలో పైరసీ జరుగుతోంది. ఇప్పుడిప్పుడే రిలీజ్ అయిన కొత్త మూవీస్ కానివ్వండి, రిలీజ్ అయిన 1-2 రోజులకే పైరసీ చేసి వెబ్సైట్స్లో పెడుతూ ఉంటే అందరూ కూడా వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తున్నారని చెప్పి, పైరసీ జరుగుతుందని చెప్పి సినీ పెద్దలు అలాగే సినీ నిర్మాతలు అందరూ కలిసి సిపిని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది.